మన శాంతి నిలయంలో బ్రహ్మోత్సవాల శోభ అయితే మొదలైపోయిందండి. మీరందరూ కూడా ఆ యొక్క బ్రహ్మోత్సవాలు వీక్షించడానికి మీరందరూ కూడా సంసిద్ధులై ఆ యొక్క కోదండరామస్వామి వారి యొక్క అనుగ్రహం చేత మీరందరూ కూడా ఆ రాముల వారి యొక్క దర్శనం చేసుకుని ఆ రామయ్య యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని నేను కోరుకుంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవ సౌరంభాన్ని ప్రారంభిస్తూ ముందుగా విశ్వసేన పూజ అనేది కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ విశ్వసేనుల వారు సర్వ సైన్యాధ్యక్షులుగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఆ స్వామి ఈరోజు మనకి ఇక్కడ యొక్క ఏర్పాట్లను చూడడానికి స్వామి ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఎక్కడైతే స్వామివారు విహరిస్తూ ఉంటారో అదంతా కూడా ఒకసారి పరిశీలించి ఆ తర్వాత స్వామివారికి రావడానికి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసి అక్కడ నుండి అలా మొత్తం కూడా శాంతి నిలయం ఒక రౌండ్ వేసి ఆ తర్వాత అంకురార్పణ కార్యక్రమంలోకి వస్తాము. ముందుగా మళ్ళీ విశ్వసేన పూజ, ఎటువంటి విఘ్నాలు రాకుండా విశ్వసేన పూజ, తర్వాత పుణ్యాహవచనం అలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఆ తర్వాత స్వామివారి యొక్క కార్యక్రమాల్లోకి వెళుతూ ఉంటాం. ఈ విధంగా ఇక్కడ నుండి విశ్వసేన పూజ, ఆ తర్వాత పుణ్యాహవాచనం తర్వాత బేరిణి పూజ, అంటే ఆ మట్టికి పూజ చేయటం, ఆ యొక్క భూమాతను పూజ చేసి ఆ భూమిని ఆ మట్టిని తీసుకుని పాలికల్లో నింపుకొని తర్వాత వాటిని అంకురింపట చేయడానికి తర్వాత కార్యక్రమంలోకి వెళుతూ ఉంటాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు ఇక్కడ వీక్షిస్తూ ఉన్నారు.
అంకురార్పణ అయిపోయిన తర్వాత స్వామివారు వివిధ వాహనాల్లో రేపటి నుండి మనకు దర్శనాన్ని ఇవ్వబోతున్నారు. ఆ యొక్క కార్యక్రమాలు కూడా మీరు వీక్షించబోతున్నారు. ఇక్కడ స్వామివారికి జరుగుతున్న అంకురార్పణను మీరు వీక్షించారు. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. చూసి ఆ యొక్క అంకురార్పణ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తే సకల శుభాలు మీ అందరికీ కూడా కలుగుతాయి. కాబట్టి ఆ యొక్క అంకురార్పణ కార్యక్రమం అనేది పూర్తయిపోయింది. తర్వాత స్వామివారి యొక్క తదుపరి వాహన సేవలు, అలాగే రేపు ఉదయం ధ్వజారోహణం అయితే ఉంటుంది. అంటే ఈరోజు ఉదయం అయితే జరిగిందండి ధ్వజారోహణం అనేది. ఇదండి.